అందరికీ నమస్కారం అండి. ఈరోజు భగవద్గీత 3వ అధ్యాయం 19వ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ కర్మయాగం యొక్క హృదయాన్ని మనకు బోధిస్తున్నారు. భగవద్గీతలో అత్యంత ప్రసిద్ధమైన బోధలలో ఇది ఒకటి. ఎందుకంటే మన జీవితంలో ఎక్కువ బాధలకు కారణం కర్మ కాదు, కర్మ ఫలితం గురించి ఉండే ఆందోళన. శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నారు: తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర, అసక్తో హ్యోచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. ఈ శ్లోకం యొక్క భావం చాలా సరళమైనది. చేయవలసిన కర్తవ్యాన్ని తప్పకుండా చేయాలి, కానీ దాని ఫలితంపై మమకారం పెంచుకోకూడదు. ఫ్రెండ్స్, మనం ఏ పని చేసినా వెంటనే ఫలితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము. నేను ఈ పని చేస్తే ఏమి వస్తుంది, నాకు ఎంత లాభం, నన్ను ఎంతమంది మెచ్చుకుంటారు, నా ప్రయత్నం విజయవంతం అవుతుందా, ఇలాంటి ఆలోచనలు మన మనసును ఆందోళనతో నింపుతాయి. కానీ శ్రీకృష్ణుడు మనకు ఒక గొప్ప రహస్యాన్ని చెబుతున్నారు. నీ అధికారం కర్మపై ఉంది, ఫలితంపై కాదు. నువ్వు నీ శక్తి మేరకు కర్తవ్యాన్ని చక్కగా చేయి, ఫలితాన్ని భగవంతునికి వదిలేయి. ఒక రైతు విత్తనం వేస్తాడు, పొలాన్ని దున్నుతాడు, నీరు పెడతాడు, తన శక్తి మేరకు అన్నీ చేస్తాడు. కానీ వర్షం కురవడం అతని చేతిలో ఉండదు కదా. పంట ఎంత వస్తుందో కూడా పూర్తిగా అతని నియంత్రణలో ఉండదు. అయినా అతను తన కర్తవ్యాన్ని ఆపడు. అలాగే మనం కూడా మన కర్తవ్యాన్ని భక్తితో చేయాలి. ఫలితం వచ్చినప్పుడు అహంకరించకూడదు. ఫలితం ఆలస్యమైనప్పుడు నిరాశ చెందకూడదు. ఎందుకంటే ఫలితాలను నిర్ణయించేది భగవంతుని సంకల్పం. ఫ్రెండ్స్, కర్మయోగం అంటే పనిని వదిలేయడం కాదు, పనిని భగవంతునికి అర్పించడం. అదే కర్మయోగం. ఒక గృహిణి ప్రేమతో కుటుంబానికి వంట చేయడం కూడా కర్మయోగమే. ఒక ఉద్యోగి నిజాయితీగా పనిచేయడం కూడా కర్మయోగమే. ఒక విద్యార్థి శ్రద్ధగా చదవడం కూడా కర్మయోగమే. పని ఏదైనా కావచ్చు, భావం ముఖ్యమైనది. ఇది శ్రీకృష్ణుని సేవ అనే భావంతో చేసిన పని ఆధ్యాత్మికంగా పవిత్రమవుతుంది. ఈ రోజుల్లో చాలామంది ఒత్తిడితో బాధపడుతున్నారు. కారణం పనిభారం మాత్రమే కాదు, ఫలితాలపై ఉన్న అధిక ఆందోళన. గీత మనకు చెబుతుంది, కర్తవ్యాన్ని శ్రద్ధగా చేయండి, ఫలితాన్ని భగవంతునికి సమర్పించండి. అప్పుడు మనసులో శాంతి వస్తుంది. ఫ్రెండ్స్, జీవితంలో విజయం వచ్చినప్పుడు ఇది శ్రీకృష్ణుని కృప అని భావించండి. అపజయం వచ్చినప్పుడు ఇందులో కూడా ఏదో మంచి ఉద్దేశం ఉందని నమ్మండి. అప్పుడు మన పరిస్థితులకు బానిసలుగా ఉండము, మన హృదయం స్థిరంగా ఉంటుంది. శ్రీకృష్ణుడు ఈ శ్లోకం ద్వారా మనకు చెబుతున్న సందేశం చాలా గొప్పది. పని చేయకుండా ఉండొద్దు, పనిలో మునిగిపోకుండా కూడా ఉండొద్దు. పనిని భగవంతునికి అర్పణగా చేయండి. అప్పుడు అదే కర్మయోగంగా మారుతుంది. అదే మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, కర్తవ్యంపై దృష్టి పెట్టు, ఫలితాన్ని శ్రీకృష్ణునికి వదిలేయి. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ. భగవద్గీత 3వ అధ్యాయం 19వ శ్లోకం సంపూర్ణం. శుభమస్తు.